అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్‌కి స్వాగతం. అమ్మా, చెల్లికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం కదా! మా ఆఫీస్‌లో కొలీగ్ మంచి సంబంధం ఉందని చెప్పారు. చెల్లి కోరుకుంటున్నట్లు కట్నం తీసుకోరట. కుర్రాడు నెమ్మదస్తుడు. ఇంటికి పెద్ద కొడుకు. ఇంట్లో సాయం చేసే గుణం ఉన్నవాడట. ఎటువంటి చెడు అలవాట్లు లేనివాడంట. ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారంటే గొప్ప విషయమే మరి. చెల్లికి నచ్చితే వెంటనే పెళ్లి చేసేద్దాం అన్నాడు శ్రావణి అన్నయ్య తన తల్లితో. పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది. పిన్నట్లుగానే అబ్బాయి నెమ్మదస్తుడు. ఇద్దరు పక్కపక్కనే నిలబడితే చూడ ముచ్చటగానూ ఉన్నారు. ఇరు కుటుంబాల పరిచయాలు పూర్తయ్యాయి. శ్రావణి, భార్గవ్ మాట్లాడుకునేందుకు కుటుంబీకులు అవకాశం కల్పించారు. హలో, ఐఎమ్ శ్రావణి. హలో, ఐఎమ్ భార్గవ్ అంటూ పరిచయం చేసుకున్నారు. మీ ఎడ్యుకేషన్ గురించే కాస్త చెప్పండి శ్రావణి గారు అన్నాడు భార్గవ్. పీజీ చేసి ఉద్యోగం చేస్తున్నాను. నాకు 2 అక్కలు. నాన్నగారు కోవిడ్తో కాలం చేశారు. మా నాన్నగారు మా ముగ్గురికి విద్యాబుద్ధులు నేర్పించారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనోధైర్యాన్ని కోల్పోకూడదని నేర్పారు. మా పెద్దక్కయ్యని మా బావ కట్నం తీసుకోకుండానే వివాహం చేసుకున్నాడు. మగపిల్లవాడికి సాధ్యం కాని ఆడపిల్లకు కట్నం ఇవ్వక తప్పదు అంటుంది మా అమ్మ. అక్కయ్యలానే నేను కూడా కట్నం తీసుకోని వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నా అని సూటిగా చెప్పింది శ్రావణి. ఇద్దరూ టీ తాగుతూ చదివిన చదువులు, చేస్తున్న ఉద్యోగాల గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అభిరుచుల్ని, ఇష్టాలను పంచుకున్నారు. శ్రావణికి అమ్మ, అక్కయ్యలంటే చాలా ఇష్టమని చెప్పింది. వాళ్ళు మనతోనే కలిసుంటే ఎంత బాగుండు. మేమంతా సరదాగా ఉంటాం. కాని ఇక ఈ పెళ్ళయ్యాక కలిసి ఉండటం కుదరదేమో అంటూ సమాజంలో ఉన్న పరిస్థితిని బాధతో తెలిపింది. అయితేనే మీ అమ్మా, నాన్న, తమ్ముడు వారు నావాళ్లేగా. ఇక నుండి అందరూ కలిసి ఆనందంగా ఉందాం అని భార్గవ్తో తన జీవితాన్ని పంచుకునేందుకు సిద్ధమేనని చెప్పకనే చెప్పింది శ్రావణి. సారీ, సారీ, ఇంతకు నేను మీకు నచ్చదో అడగనేలేదు. క్షమించండి. ఇద్దరి మధ్యలో మౌనం కాసేపు నిలిచింది. నాకు మీరు నచ్చారు, నాకు మీరు నచ్చారు అంటూ ఇద్దరూ ఒకేసారి పలికారు. ఒకరిని చూసుకుని ఒకరు నవ్వుకున్నారు. మీ గురించి చెప్పండి భార్గవ్ గారు అంటూ ఉండగానే అమ్మ, నాన్న, తమ్ముడు, మేము నలుగురం. సామాజిక బాధ్యతల రీత్యా అందరం ఒకచోట కలిసి ఉండటం సాధ్యపడదు. తల్లిదండ్రులిద్దరూ సామాజిక కార్యకర్తలు. ఎవరి బాధ్యతలో వాళ్ళు. మా పనుల్లో అందరం బిజీగా ఉంటాం. నేను, తమ్ముడు వారి బాటనే ఎంచుకున్నాం. సమాజ మార్పు కోసం పనిచేసేవాళ్ళం. జీతం వంటివి ఏమీ ఉండవు, కానీ బ్రతికేందుకు అవసరమైనంత కుటుంబానికి నెల నెలా తీసుకుని పనిచేస్తూ ఉంటాం చెప్పాడు భార్గవ్. చెప్పినదంతా ఓపిగ్గా విన్నది శ్రావణి. భార్గవ్ గారు, ఈ రోజుల్లో ఆస్తులు, అంతస్తులు, వారి సంపాదన వంటివే చూసుకుని పెళ్లిళ్లు జరుగుతున్నాయి కదా. అవును శ్రావణి గారు అన్నాడు భార్గవ్. సమాజం కోసం నిరాడంబర జీవితాలు మీలాంటి వాళ్ళు ఎందరికో ఆదర్శప్రాయులే అని మెచ్చుకోలుగా అంది. శ్రావణి అర్థం చేసుకునే తత్వం భార్గవ్కి బాగా నచ్చింది. ముక్కుసూటితనం మరింత నచ్చింది. కానీ భార్గవ్ గారు, సంపాదన అనేది ఆస్తులు, అంతస్తుల కోసం కాకపోవచ్చు. కానీ ప్రస్తుత సమాజ పరిస్థితుల్లోనూ అరొకర జీతాలతో కాలం వెళ్లబుచ్చటం అంత సులువేమీ కాదు అని భవిష్యత్తు గురించి ఆలోచనతో చెప్పింది శ్రావణి. అవును శ్రావణి గారు, మనిషి బ్రతకడానికి కనీస అవసరాలు ఉంటే చాలవంటారా? స్టేటస్ ని పెంచే హంగులు, ఆర్భాటాల కోసం అప్పులు చేసి వాటి కోసం పరుగులు తీయడం జీవితం కాకూడదు అని జీవితం పట్ల చాలా స్పష్టతతో ఉన్న వ్యక్తిలా బదులిచ్చాడు. నాకు అమ్మా నాన్నలంటే ఇష్టమండి. మనతో పాటే వాళ్ళు. అయితే అందుకు సమయం, సందర్భం రావాలి అని కొసమెరుపుగా పలికాడు. ఇరు కుటుంబ పెద్దలు వారిద్దరికీ ఇష్టమైతే చాలు అనుకున్నారు. అబ్బాయి పని తన సొంత ఊరిలో కాదు. పెళ్లయ్యాక భార్య, భర్త ఇద్దరే కలిసి ఉండాల్సి వస్తుంది. తన తల్లిదండ్రులు వేరే ఊళ్ళో ఉంటారు. అబ్బాయి మంచివాడైతే చాలు అనే శ్రావణి మనసెరిగిన వారంతా అనుకున్నారు. పెళ్లి సంబంధం ఖాయం చేసుకున్నారు. పెళ్లి చూపులు చూసుకున్న నెల రోజుల్లోనే పెళ్లి తేదీ ఫిక్స్ చేసుకున్నారు. పెళ్లి పనులు పూర్తయి పెళ్లి రోజు వచ్చేసింది. బంధుమిత్రుల మధ్య ప్రమాణ పత్రాలు చదివి దండలు మార్చుకుని ఆదర్శ వివాహం చేసుకున్నారు. వచ్చిన బంధువులంతా శ్రావణిని కోటలో రాణి, భార్గవ్ని తోటలో రాజు అంటూ సరదాగా ఆట పట్టించారు. భార్గవ్ చామన ఛాయగా ఉన్నాడు. ఆడవాళ్లతో గౌరవపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఎంతో మర్యాదగా, ఆప్యాయంగా పలకరిస్తున్నాడు. ఇలాంటి అబ్బాయి దొరకడం శ్రావణి అదృష్టం అంటూ సంతోషపడ్డారు శ్రావణి బంధువులు.
పెళ్లి బాగా జరిగింది. శ్రావణి, భార్గవులు కొత్త జీవితాన్ని ఆరంభించారు. ఇంట్లో పని సమానంగానే చేసుకుంటున్నారు. శ్రావణి పనిచేస్తున్న మెయిన్ బ్రాంచి నుంచి భార్గవ్ పనిచేస్తున్న ఊరికి బదిలీ కోసం ప్రయత్నించింది. ఇంతలోనే ఉద్యోగానికి తిరిగి చేరేందుకు ఆర్డర్లు వచ్చాయి. కానీ ఆఫీస్ వాతావరణం ఆమెకు ఏమీ బాగోలేదు. ఆడవాళ్లు ఉద్యోగాలు చేయడం నచ్చని వాళ్ళు, ఆడవాళ్లు సంపాదన కోసం బయటికి రావడం ఏ మాత్రం సహించలేని వాళ్ళు ఉన్నారు. ఆ ఆఫీసులో చేరిన కొద్ది రోజుల్లోనే ఈ విషయం శ్రావణికి అవగతమయ్యింది. భార్గవ్ తల్లిదండ్రులు ఉంటున్న ఊరు నుండి 4 గంటల ప్రయాణం తాను పనిచేసే చోటు. దాంతో ఆదివారాల్లో సెలవు రోజుల్లోనూ తప్పకుండా కోడల్ని, కొడుకుని చూడాలని అనుకున్నప్పుడల్లా ఫోన్ చేసి పిలిపించుకునేవారు. శ్రావణికి ప్రయాణాలు చేసే అలవాటు తక్కువ. బస్సు సరిపడేది కాదు. భార్గవ్కి ఒక్కోసారి ఆఫీస్ పని మీద వారం, 2 వారాల పాటు క్యాంపులకు వెళ్లాల్సొచ్చేది. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రావణికి ఒక్కర్తే ఇంట్లో ఉండాలంటే మొదట్లో చాలా కష్టంగా అనిపించేది. శ్రావణికి ఊరు కొత్త కాబట్టి భార్గవ్ లేనప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మార్కెట్కు వెళ్లటం వంటివి అలవాటు చేసుకుంది. అకస్మాత్తుగా భార్గవ్ తండ్రి కాలు విరగడంతో మంచాన పడ్డారు. భార్గవ్ తన తండ్రి కోసం సెలవు పెట్టి ఊర్లోనే ఉండిపోవాల్సొచ్చింది. శ్రావణి కూడా సెలవు పెట్టి వాళ్ళని చూసుకునేందుకు వెళ్లి వస్తూ ఉండేది. అప్పుడే శ్రావణికి ఆఫీస్లో పని ఒత్తిడిగా ఉంది. ఒకరోజు ఆఫీస్ పని చేసుకుంటూ, ఒకరోజు భార్గవ్ తండ్రి గురించి తరచూ ఊరు తిరగాల్సొచ్చేది. కొద్ది రోజులకు భార్గవ్ తండ్రికి ఆరోగ్యం కుదుటపడింది. ఇలా 3 నెలలు గడిచాయి. భార్గవ్, నాకు బస్సు ప్రయాణం అలవాటు కావటం లేదు. నేను ఈ ప్రయాణం చెయ్యలేను. అర్థం చేసుకో ప్లీజ్. ఈసారికి నువ్వొక్కడివే వెళ్ళొస్తావా? ఈ ప్రయాణాలు నా వల్ల కావటం లేదు అని నీరసంగా అంది శ్రావణి. సరే, ఈసారి బస్సులో వద్దు, ట్రైన్లో వెళ్ళొద్దాం పదా అన్నాడు భార్గవ్. అలాగే ప్రయాణం చేసి వెళ్లారు. ఊరు దగ్గర మర్నాడు ఉదయమే 4 గంటలకు లేచి ఆఫీస్కి బస్సులో తిరుగు ప్రయాణం అయ్యింది. బస్సు దిగగానే కళ్ళు తిరిగి పడిపోయింది. బస్సు పడకపోవడం వల్ల ఇలా అయి ఉంటుంది, కంగారు పడకు అని నెమ్మదిగా లేపి ఇంటికి తీసుకువెళ్లాడు భార్గవ్. ఆ రోజు ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్కి హాజరు కాలేకపోయింది శ్రావణి. ఆఫీసులో మాట పడాల్సి వచ్చింది. మర్నాడు ఉదయం లేచి కళ్ళు తిరిగి పడిపోయింది. దాంతో శ్రావణిని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లాడు భార్గవ్. పరీక్ష చేసిన డాక్టర్, కంగ్రాట్స్ భార్గవ్, మీరు తండ్రి కాబోతున్నారు. కంగ్రాట్స్ శ్రావణి అంటూ మందుల్ని రాశారు. మళ్లీ వచ్చేటప్పుడు చేయించుకోవాల్సిన టెస్టుల గురించి డాక్టర్ వివరించారు. ఈ వార్త ఇరువురి ఇంట్లో చెప్పారు. అందరూ సంతోషించారు. అమ్మాయికి కాస్త ఆరోగ్యం కుదుటపడ్డాక రండి నాన్న అని భార్గవ్ తండ్రి ఫోన్. మార్నింగ్ సిక్నెస్ వల్లనో ఏంటో తెలియదు, చికాకుగా ఉంది శ్రావణికి. ఏ పని చేసుకోలేకపోతోంది. ఆఫీసుకు కూడా అతి కష్టంగా వెళ్ళొస్తోంది. కొత్త బ్రాంచ్లో జాయిన్ అయ్యింది. ఇక్కడ ఏడాది పూర్తి కాకుండా సెలవు పెట్టుకునే అవకాశం లేదు. ఈసారి భార్గవ్కి 1 నెల రోజుల పాటు ఆఫీస్ డ్యూటీ పడింది. ఒక్కదాన్నే ఈ పరిస్థితుల్లో తనను ఒంటరిగా వదిలి వెళ్లాలంటే ఏ మాత్రం మంచిది కాదని భావించాడు భార్గవ్. శ్రావణి అక్కతో మాట్లాడి వాళ్ళ అమ్మని ఇంటికి పిలిపించాడు. కొద్ది రోజులకు శ్రావణిని వాళ్ళ అమ్మ ఊరు తీసుకెళ్ళింది. 1 నెలలు నిండిన శ్రావణికి ఆడపిల్ల పుట్టింది. అందరూ ఎంతగానో సంతోషించారు. పాప పుట్టి 3 నెలల తర్వాత శ్రావణిని అత్తగారింటికి తీసుకువెళ్లారు. మెటర్నిటీ లీవ్ అయ్యే వరకు అత్తగారింట్లోనే ఉంది. 1.5 ఏళ్ల పాటు పండుగలు, ఆదివారాలు వచ్చినప్పుడు 1-2 రోజులు వచ్చి వెళ్లడమే కానీ ఎప్పుడు అన్ని రోజులు అత్తగారింట్లో ఉండలేదు శ్రావణి. ఇంటి వాతావరణం ఎప్పుడూ హడావిడిగానే ఉండేది. నిత్యం ఎవరో ఒకరు రకరకాల సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిపోతూ ఉండేవారు. శ్రావణి విషయాలు ఆమెకు సంబంధించినవి కాకపోయినా మౌనంగా వినేది. అవకాశం మేరకు ఇంట్లో పనిలో సాయం చేసి పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. సామాజిక కార్యకర్తల పని పూర్తిగా ఇలా ఉంటుందా అని దగ్గరగా చూసి అర్థం చేసుకుంది శ్రావణి. అక్కడ ఉన్నన్ని రోజులు రకరకాల సమస్యల్ని విని లోకం పోకడలు కూడా కొంత మేరకు తెలుసుకుంది శ్రావణి. ఒక సాంప్రదాయక కుటుంబంలో పుట్టి పెరిగి వచ్చిన కారణంగానేమో ఊళ్ళో వాళ్ళు ఎక్కువగానే ఆ కుటుంబాన్ని అభిమానించడం, గౌరవంగా చూడటం, వారితో ఆప్యాయంగా ఉండటం చూసి ఒకంత ఆశ్చర్యంగానూ అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే భార్గవ్ కుటుంబంపై శ్రావణికి మరింత గౌరవం పెరిగింది. పాప పుట్టినప్పటి నుండి శ్రావణికి పాపే ప్రపంచం కావడంతో ఉద్యోగం, ఇల్లు, పాప పెంపకంతో తన కాలం కూడా మరింత బిజీగాను, కాస్త కలర్ఫుల్గా మారింది. రోజులు చాలా త్వరగానే గడుస్తున్నాయి. పాప పుట్టిన 2 ఏళ్లకు భార్గవ్కు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. కానీ ఆ ఊరు మారుమూల ప్రాంతం.
అక్కడ శ్రావణి పనిచేసే బ్రాంచి లేదు. ఇక చేసేది లేక ఉద్యోగం మానేయాల్సొచ్చింది. హౌస్ వైఫ్ ఉద్యోగం మొదలుపెట్టింది. అయితే భార్గవ్‌కు వచ్చే అలవెన్సు కుటుంబానికి సరిపోయేది కాదు. అక్కడ ఉన్నంత కాలం భార్గవ్‌ని, పాపని విషజ్వరాలు పీడించాయి. దాంతో ఆర్థిక ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. పాప పాప పెద్దదవుతోంది. అవసరాలు పెరుగుతున్నాయి. తినేందుకు తిండి కూడా కష్టమయ్యే పరిస్థితులు ఎదురయ్యాయి. పరిస్థితుల్ని అర్థమై ఏదైనా చిన్న ఉద్యోగమైనా చెయ్యాలి అనుకుంది శ్రావణి. ఆ క్రమంలోనే జ్యూట్ ఫ్యాక్టరీలో లెక్కలు రాసే పని దొరికింది. ఆడవాళ్లు ఉద్యోగం చేస్తే ఇరుగు పొరుగు సమాజం ఎందుకో తప్పుగా చూస్తుంది. అయినా ఆ ఇబ్బందికర వాతావరణాన్ని లెక్క చేయకుండా ధైర్యంగా తన పని తాను చేసుకునేది శ్రావణి. అలా ఆ ఊళ్ళో 6 ఏళ్లు గడిచాయి. ఇంతలోనే మళ్లీ ట్రాన్స్ఫర్ అంటూ వార్త తెచ్చాడు భార్గవ్. శ్రావణి ఈసారి వారంలోనే వెళ్లి జాయిన్ అవ్వాలి అన్నాడు. దాంతో మళ్లీ కొత్త ఇల్లు, స్కూలు, ఉద్యోగం వెతుక్కోవాలి అనుకుంటూ దిగులుగా కూర్చుంది శ్రావణి. కంగారు పడకు, దొరుకుతాయిలే అని భరోసా ఇచ్చాడు భార్గవ్. ఇల్లు చూసుకుని అక్కడికి వెళ్లిన 4 రోజుల్లోనే స్కూల్ సెట్ అయ్యింది. పాపను స్కూల్లో జాయిన్ చేశారు. శ్రావణి కొత్త ఫీల్డ్లో ఉద్యోగంలో చేరాలి అనుకుంది. గతంలో శ్రావణి చేసిన ఉద్యోగాల్లో రకరకాల మనుషుల్ని చూసింది. కొరకొర చూపులతో మింగేసే మగ పురుగుల్ని చూసింది. బాస్, యజమానుల దగ్గర అనేక ఇబ్బందులు పడింది. ఆడవాళ్లు ఉద్యోగం చేయడం మహా నేరమని భావించే మనుషుల మధ్య పనిచేసింది. కానీ ఎప్పుడూ ఆ విషయాలేవీ భార్గవ్తో చెప్పలేదు. అందుకే ఈసారి కాస్త టైం తీసుకుని ఉద్యోగం వెతుక్కోవాలి అనుకుంది. ప్రయత్నం చెయ్యగా ఉద్యోగం వచ్చింది. మొదటి రోజు హాయ్, వెల్కమ్ టు న్యూ ఆఫీస్ అంటూ ఆప్యాయంగా పరిచయం చేసుకుంటున్నారు ఒక్కొక్కరు. ఒకరు ఇద్దరు మినహా అందరూ ఒకరి పట్ల ఒకరు గౌరవభావంతో మెలుగుతున్నారు. ఒక కుటుంబ వాతావరణం ఉండటం వల్లనో ఏమో ఆఫీస్లో త్వరగానే అందరితో కలిసిపోయింది శ్రావణి. ఆఫీసులో రమ్య, శ్రావణి మరింత సన్నిహితులయ్యారు. అటు కొలీగ్స్ గాను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా బంధం ఏర్పడింది. రమ్యకు పుస్తకాలు చదివే అలవాటుంది. శ్రావణి కూడా పుస్తకాలు చదువుతుందని తెలుసుకుని ఖాళీ సమయాల్లో వారు చదివిన పుస్తకాలపై చర్చించుకునేవారు. శ్రావణి కూతురు పెద్దది కావడంతో తన పనులు తాను చేసుకోసాగింది. శ్రావణికి కాస్త వెసులుబాటు దొరకడంతో గ్రంథాలయంలో మెంబర్షిప్ తీసుకుంది. ఇప్పుడు రమ్య కూడా తోడుగా రావడంతో తరచూ ఇద్దరూ కలిసే గ్రంథాలయానికి వెళ్తున్నారు. శ్రావణితో పనిచేసే ఒక అతను, మీ భర్త సామాజిక కార్యకర్త అంట కదా అని అన్నాడు. అవునండి అంటూ సమాధానం ఇచ్చింది. సామాజిక కార్యక్రమాలని, మీటింగులని నెలల తరబడి భార్యా పిల్లల్ని పట్టించుకోకుండా ఊరు మీద పడి తిరుగుతారు. జైళ్లకు కూడా వెళుతూ ఉంటారంట కదా అంటూ చులకనగా మాట్లాడాడు. మళ్ళీ ఆయనే మాట్లాడుతూ, ఆదర్శం అని చెప్పి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకుంటానంటే భారం తగ్గుతుందని మా అన్నయ్య తన కూతురు రాజ్యాన్ని సామాజిక కార్యకర్తకే కట్టబెట్టాడు. పాపం రాజ్యం ప్రస్తుతం ఒంటరిదైపోయింది శ్రావణి గారు. తప్పుగా అనుకోకండి అంటూ నిట్టూర్చాడు. మళ్ళీ మళ్ళీ అతనే, చదివిన చదువుకి ఏదో ఒక పని చేసుకోవాలి ఇద్దరం అంటూ మా ఇంటా వంట లేని ఉద్యోగాలు చెయ్యాలని బలవంతం చేశాడట అంటూ వాపోయాడు. శ్రావణి జోక్యం చేసుకునే లోపే, భార్యకు కనీసం తిండి పెట్టలేని సంఘసేవలు దేనికండి, విలువలు అంటూ నీతులు చెప్తూ తనకు మారిన ధర్మంలా అంత సమాజ సేవ చేయడం అవసరమా, సిద్ధాంతం కాకరకాయ అంటూ ఇంత స్వార్థపరుల్ని నేనెప్పుడూ చూడలేదు అంటూ తన లోపల సామాజిక కార్యకర్తల పట్ల ఉన్న అక్కసునంతా వెళ్ళకక్కాడు. శ్రావణికి ఓవైపు ఒళ్ళు మండిపోతోంది. అయినా ఓపిగ్గా, చూడండి బాబుగారు అని ఏదో చెప్పబోయింది. మళ్ళీ ఆమె మాటకు అడ్డొచ్చి, శ్రావణి గారు నీడ పట్టున హాయిగా ఉండనివ్వక ఎందుకొచ్చిందండి మీకీ మీరిలా రోడ్డున పడి పని చేయబట్టే వాళ్ళు ఊళ్లకు ఊళ్ళు ఊరేగుతున్నారు. కాస్తో కూస్తో చదువుకున్నట్టున్నావు. నువ్వు ఒకసారి ఆలోచించుకో తల్లి. ఉద్యోగం చెయ్యబోనని తెగేసి చెప్పు. అప్పుడు ఏం చేస్తారో చూద్దాం వీళ్ళు. వీళ్ల బోడి సమాజ సేవ అని ఇంకా ఏదో అనబోయాడు. శ్రావణికి అప్పటికే తమాయించుకుంది. ఇక ఆగకుండా, ఇక చాలు ఆపండి బాబుగారు, మిమ్మల్ని చూసి జాలిపడాలో మీ ఆలోచన విధానానికి కోపం తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు అంది. ఉన్నమాటే కదా తల్లి నేను చెప్పింది, మీకు అనుభవం లేదు కదా, కోపమే వస్తుంది మరి అన్నాడు మళ్ళీ వెటకారంగా. అంటే ఏమంటారు, ఆడపిల్ల జీవితాంతం అయితే తండ్రి చాటునో లేక భర్త చాటునో ఉండాలి తప్ప తన కాళ్లపైన తాను నిలబడకూడదు. అందుకు ఆమెకు ప్రోత్సాహం, ధైర్యాన్ని ఇవ్వరన్నమాట. ఇంకా ఇంకా కాలంలో ఉన్నారండి మీరు
అంటూ కాస్త కటుగానే అడిగింది శ్రావణి. మీ చదువుకున్న వాళ్లతో వచ్చే పెద్ద సమస్య ఇదే తల్లి అని తన అభిప్రాయాన్ని సమర్థించుకున్నాడు. చూడండి బావగారు, మీరు అనుకున్నట్లుగానే అడిగినంత కట్నం ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్న మహిళల జీవితాలు సంతోషంగానే ఉన్నాయంటారా? వాళ్ళ జీవితాల్లో ఎలాంటి సమస్యలు రావటం లేదంటారా? ఆడపిల్లగా పుట్టినందుకు పెళ్ళే ఒక పెద్ద అచీవ్మెంట్ గాను, వంటిల్లు, పిల్లలు, భర్త, అంతకంటే లోకంలో మరేమీ ఆడవాళ్లకు అనవసరమని అంటున్నారా? నిర్ణయాలు తీసుకునే సమయంలో ఆర్థికంగాను స్వతంత్రంగాను అడుగులు వేయడం తప్పంటారా? సమాధానం చెప్పండి. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. మీ అన్న కూతురు రాజ్యం జీవితం నాశనమైపోయిందని బాధపడుతున్నారే, ఇంతలా గొంతు చించుకుంటున్నారే, మరి అటువంటి ఎందరో ఆడకూతుళ్ల జీవితాల్లో మార్కెట్ మాయాజాలంలో, అంతర్జాల మాయాజాలాల్లో రకరకాలుగా నాశనం చేస్తున్న వారి గురించి మీలాంటి వాళ్ళు గొంతులు ఎందుకు లేపవు? ఇచ్చిన కట్నం సరిపోలేదు, ఇంకా కట్నం తీసుకురమ్మని భార్యని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అలాంటి ఆడకూతుళ్ళు మీకు కనబడటం లేదా? మీ ఒక్కరి ఇంట్లో ఆడపిల్లకి మాత్రమే సమస్య ఉందంటారా? రాజ్యం ఒంటరి అయిపోవడానికి, సామాజిక కార్యకర్తని పెళ్లి చేసుకోవడానికి ఏమిటి సంబంధం? ఆమె తరపున ఏదో అన్యాయం జరిగిందని నిలదీసిన మీ గొంతు సరైనదే అని ఎలా అనుకుంటున్నారు? ఆమె సామాజిక కార్యకర్తను వివాహం చేసుకుంది కాబట్టే ఆమెకు మీ కుటుంబ సభ్యులు ఎంతవరకు అండగా ఉన్నారో లేదో కానీ ఆ సామాజిక ఉద్యమంలో పనిచేసే ఎందరో రాజ్యాన్ని నిలబెట్టే ఉంటారు. ఆ విషయం మాత్రం మీరు మాట్లాడరు. అలాగే ఎందరో పీడిత ప్రజల తరపున గొంతై నిలుస్తున్న నా భర్త లాంటి ఎందరో సామాజిక కార్యకర్తలు అంటే మీలాంటి వారికి ఎందుకంత చులకన? దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటల్ని మననం చేసుకుంటూ అదే దేశ ప్రజల కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి ఎన్నో త్యాగాలు చేసి తన వారికి సైతం దూరంగా ఉండి జైళ్లకు వెళుతోంది ఎవరి కోసం అంటారు? వాళ్లల్లో మహిళలే లేరంటారా బాబుగారు? నిజమే, వారి విలువలు, నీతులు కుటుంబానికి తిండి పెట్టలేకపోవచ్చు. కానీ యావత్ పీడిత ప్రజల జీవితాలు ఏనాటికైనా వెలుగు చూస్తాయని నమ్మిన ఆ సిద్ధాంతంపై నిలబడి చేస్తున్న సేవ మనందరి కోసం కాదంటారా? మీకు అలాంటి వారు స్వార్థపరులుగా కనబడుతున్నారా అని గట్టిగా నిలదీసింది. ఆఫీస్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం. ఇంతకు ముందెప్పుడు శ్రావణి ఇలా మాట్లాడడం ఎవ్వరూ చూడలేదు. అందరూ లేచి నిలబడి మరీ శ్రావణిని చూస్తూ ఉండిపోయారు. శ్రావణి మాటలు ఆలోచింపజేశాయి. ఆయన మనసుకు కమ్మిన మబ్బులు తొలిగాయి. రాజ్యం జీవితానికి ఒక అర్థం చెప్పేందుకు బాబుగారు అడుగు ముందుకు వేశారు. ఇంకెప్పుడు సామాజిక సేవ చేసేవారి గురించి చులకనగా మాట్లాడకూడదు అని మనసులోనే అనుకున్నాడతను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.